This question is given in a 2024 JNV entrance, Jawaharlal Navodaya Vidyalaya entrance examination from mathematics subject. What is the given question? Given the given bar chart shows the number of matches played by cricket team of different countries in a year. How many more matches were played by Australia than Pakistan? Here, given the four countries India, Pakistan, England, and Australia. Now, the played the matches here given. So, India matches, how many matches completed here? 20 between the 32 and 28 means 30 matches completed. Pakistan is a 24 matches completed. England is 28 matches completed. Australia 32 matches completed. Now here required, so the matches of Australia and Pakistan. Here Australia is a completed the matches is a so 32 and so Pakistan is a completed the 24. That means difference here what is given how many more matches means between the difference between the Australia and Pakistan played the matches. సో ఎన్ని మ్యాచెస్ అనేవి ఏంటంటే ఈ రెండిట్లో ఆడిన వాటిల్లో ఆస్ట్రేలియా ఎన్ని ఆడింది, పాకిస్తాన్, ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత అడిగాడు సింపుల్గా. సో అంటే ఇక్కడ మనం పాకిస్తాన్ ఆస్ట్రేలియా చూస్తే ఆస్ట్రేలియా డాట్స్ 32 అండ్ పాకిస్తాన్ ఈజ్ ఏ కంప్లీటెడ్ ద 24. దట్ మీన్స్ 32 - 24 మీన్స్ 8 మ్యాచెస్ డిఫరెన్స్ మోర్ దాన్ ఏది ఎక్కువ ఆడింది పాకిస్తాన్తో కంప్లీట్ చేస్తే ఆస్ట్రేలియా 8 మ్యాచెస్ ఆడడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఎంత అంటే 8 అనేది కరెక్ట్ ఆన్సర్. సో హియర్ 8 పాకిస్తాన్ 24 మ్యాచెస్, ఆస్ట్రేలియా 32 మ్యాచెస్, మోర్ దాన్ మెనీ అలా ఇచ్చినట్లయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ఫోర్ 32 - 24, 32 - 24 అంటే 8 ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 42. ఇన్ ద ఫిగర్ the measures of angle AOB means AOB means X angle. Angle BOC means 2X angle. Angle COD means 4X angle. Angle DOE means 6X respectively. And between the E and A, so the angle is a 100 degrees. Now find the each angle is here. Here angle in the variables given in the variables. Now find the values of the angles. We know that so sum of all angles in the at the one point. Now we 360 degrees is a completed. మొత్తం యాంగిల్ ఎంత ఉంటుందో ఒక పాయింట్ దగ్గర మనం చూస్తే 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు ద 360. నౌ యాడ్ ద సమ్ యాంగిల్స్ యాడింగ్ ద ఆల్ యాంగిల్స్. అన్ని యాంగిల్స్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఎక్స్ 2x 3x 4x అంటే 7x 7x అంటే 13x 13x + 100 13x + 100 దేనికి ఈక్వల్ చేస్తాం? 13x + 100 అనేది 13x + 100 ఈక్వల్ టు 360కి ఈక్వల్. 360కి ఈక్వల్ చేయాలి. 360కి ఈక్వల్ చేయాలంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? సో ఇప్పుడు మనం ఫైండ్ చేస్తే సో 13x ఈక్వల్ టు 360 - 100 ట్రాన్స్ఫర్ చేస్తాం లెఫ్ట్ రైట్ సైడ్. దేర్ఫోర్ 260 degrees. అంటే 13x ఈక్వల్ టు 260 degrees. అప్పుడు x ఎంత అవుతుంది? 260 degrees / 13. దట్ మీన్స్ 13 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. సో నౌ 13 2s are 26. సో x ఈక్వల్ టు వి గెట్ సో 20 degrees. 20 degrees మనం పొందాం. అయితే ఇక్కడ x వాల్యూస్ ఏమేమి అడిగాడు ఇక్కడ? x 2x 4x 6x వాట్ వాల్యూస్ అడిగాడు. x అంటే ఆల్రెడీ యూ నో దట్. సో ఎంత ఇక్కడ 20 degrees. సో ఇప్పుడు 2x x ఈక్వల్ టు 20 degrees అయింది. అయితే 2x ఎంత వస్తుంది? 2 × 20 దట్ మీన్స్ 40 degrees. నెక్స్ట్ ఏం అడిగాడు? 4x అంటే 4 × 20 సో 80 degrees. నెక్స్ట్ ఏం అడిగాడు? 6x 6 ×
So 20, 120 degrees. So these are required angles. So here, x equal to 20, x equal to 20. So 2x అంటే 20, 20 double 40. So 4x అంటే 4 into 20, so 80. 6x and 6 into 20, 120. So therefore the given option is a is a correct option. x 2x 4x 6x. సో మనం యాంగిల్స్ అన్నీ యాక్చువల్గా యాడ్ చేసి 100 యాడ్ చేస్తే 360కి ఈక్వల్ అయిపోతుంది. దేర్ ఫోర్ అవి ఎప్పుడు ఇలా ఇచ్చినప్పుడు కూడా టోటల్ యాంగిల్ 360 కాబట్టి 360కి మనం యాడ్ చేసేయాలి. నెక్స్ట్ మనం చూస్తే అది ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం తెలిసిందే 43rd చూస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 30,009 ఇచ్చాడు. ఈజ్ ఎ సేమ్ హ్యాజ్ అన్నాడు. 30,009 అనేది దేనికి ఇక్కడ ఈక్వల్ అనేది 30,009 అనేది చూస్తే 30,000 ఇక్కడ ఏం రాశాడు 30 10,000s and 9 10s అని రాశాడు. 30,000 and 900 అని రాశాడు. ఆల్రెడీ 100 పెన్స్లో లేదు, ఇది మనం ఇక్కడ చూసుకుంటే తెలిపోతుంది. ఫస్ట్ 9 10s అన్నాడు, ఓన్లీ 9 1s ఇక్కడ ఉన్నాయి చివర. తర్వాత ఇక్కడ చూస్తే 900s అన్నాడు తప్పు, 9 10s అన్నాడు తప్పు. డైరెక్ట్ 9 ఏ ప్లేస్లో ఉంది? 9 ఈజ్ ఏ 1s ప్లేస్లో ఉంది. దేర్ ఫోర్ మనం ఏదైతే చెప్పొచ్చు 3 10,000s అండ్ 9 1s అని సింపుల్గా మనం చెప్పవచ్చు. 3 10,000s అండ్ 9 1s అనేది. నెక్స్ట్ 44 చూస్తే ఎలాగే ఉంటుంది మన జనరల్గా మనం చూసినట్లయితే. మనకి ఇంకా ఎగ్జామ్స్లో సింపుల్గానే ఉంటాయి, ఏవో కొన్ని బిట్స్ మాత్రమే కొద్దిగా డిఫికల్ట్. నెక్స్ట్ 44, ద సమ్ ఆఫ్ 2 angles ఈజ్ an obtuse angle, then which of the following is not a possible? So here possible options are: one is one right angle and one acute angle, one obtuse angles and one acute angle, two acute angle, two right angles. So what is the definition of the obtuse angle? The sum of the two angles is greater than 90 degrees, greater than 90 degrees, so less than 180 degrees. So between the angle is between the 90 degrees 180. 180కి 90 degrees మధ్యలో ఉండాలి అబ్ట్యూజ్ యాంగిల్ అనేది. 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ చూసాం అనుకోండి ఆప్షన్. వన్ రైట్ యాంగిల్ అండ్ వన్ ఎక్యూట్ యాంగిల్. దట్ మీన్స్ వన్ రైట్ యాంగిల్ 90 degrees, ఎక్యూట్ యాంగిల్ 90 బిలో వేస్తే ఆటోమేటిక్గా 90 కంటే సపోజ్ ఒక 80 వేసాం అనుకో 170. ఎంత తీసుకుంటే మధ్యలో 90కి 180 మధ్యలోనే ఉంటుంది. అది పాసిబుల్ అవకాశం ఉంది. రెండోది వన్ అబ్ట్యూజ్ యాంగిల్ అండ్ వన్ ఎక్యూట్ యాంగిల్. వన్ అబ్ట్యూజ్ యాంగిల్ అనేది 90 అబోవ్ 110 తీసుకోండి, 110 degrees. దాని తర్వాత ఏంటంటే మనకి ఎక్యూట్ అన్నాడు కాబట్టి బిలో మనం ఏంటంటే మనము 90 బిలో తీసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏమన్నాడు వన్ అబ్ట్యూజ్ యాంగిల్ అండ్ 190 అబోవ్ యాంగిల్, వన్ ఎక్యూట్ యాంగిల్ 90 కంటే ఎక్కువ తీసుకోవచ్చు. దాంతోపాటు దాంట్లో మనం ఏదైనా ఒక సపోజ్ 70 60 అంత తీసుకున్నాం అనుకోండి, అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఛాన్సెస్ 100% కాకపోయినా 90% పాసిబిలిటీ ఉంది. తర్వాత టూ ఎక్యూట్ యాంగిల్ కంపల్సరీ ఒక 50 ఒకటి 90 తీసుకున్న, టూ ఎక్యూట్ యాంగిల్ ఒక 50 ఒకటి 60 తీసుకుని 110 అంటే అది అబ్ట్యూజ్ యాంగిల్, అంటే 90కి 110కి మధ్యలో ఉంటుంది. కానీ టూ రైట్ యాంగిల్స్ తీసుకుంటే ఇది ఏంటంటే 100% పాసిబుల్ అనేది కాదు. టూ రైట్ యాంగిల్స్ అంటే 90 degrees 180 ఎక్కడ అయిపోతుంది. అంటే ఎలా ఉండాలి మనకి అబ్ట్యూజ్ అంటే దాని అర్థమటిగా టూ యాంగిల్స్, వన్ యాంగిల్ టూ యాంగిల్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే అబ్ట్యూజ్ అంటే మీన్స్ 90 and 180 బిట్వీన్ ఉండాలి. అంటే 180 అనేది పర్ఫెక్ట్ కావాలి, 180 కంటే మినిమం తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ రైట్ యాంగిల్స్ అంటే పర్ఫెక్ట్గా 180 చెప్తున్నాం. దేర్ఫోర్ ఏంటంటే 100% పాసిబుల్ కానీ స్టేట్మెంట్ ఏంటంటే డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్.